1966వ సంవత్సరంలో గురుప్రసాద్‌లో ఉండగా జరుగుతున్నటువంటి ముచ్చట్లు మనం చదువుకుంటున్నాం. బాబా వేసవిలో గురుప్రసాద్‌లో 3 నెలల నుండి 4 నెలల వరకు కాలం అక్కడ సమయాన్ని గడుపుతూ ఉండేవారు. ఆ సమయంలో ఒక్కొక్కసారి రమను పిల్లలను కూడా గురుప్రసాద్ పిలిపించేవారు బాబా. 1966వ సంవత్సరంలో గురుప్రసాద్‌లో ఉండడానికి కుర్షద్ కూడా వచ్చింది. కుర్షద్ బాబాకు అలాగే మెహరాకు కూడా సంపూర్ణంగా సమర్పణ అయ్యి ఉండేది. ఆమె మెహరా బట్టలను కుట్టేది. మరియు ఒక్కొక్కసారి కొంచెం సమయం రాత్రి కాపలా కూడా చేసేది కుర్షద్. కుర్షద్‌కు మెహరాతో పాటు సినిమాలకు వెళ్ళాలని కోరికగా ఉండేది. రాత్రి 7-8 గంటల వరకు ఉత్తర ప్రత్యుత్తరాలు రాయాలి కాబట్టి, ఆ సమయంలో బాబు బాబా దగ్గర ఉత్తరాలు రాస్తున్నప్పుడు కుర్షద్ గది బయట కాపలా పని చేస్తూ ఉండేది. కానీ స్త్రీ మండలి వారు సినిమాకు వెళ్ళేది కూడా అదే సమయం. రానాకు హిందీ రాదు కాబట్టి ఆమెకు హిందీ సినిమాలు అర్థం కావు. అందుకని తన కాపలా పని రానోను చెయ్యమని కోరుకునేది ఖుర్షద్. రానో తాను కూడా సినిమాకు వెళతాను అని చెప్పేది. ఇక ఖుర్షద్ బావుతో మెహ్రా నన్ను కూడా తనతో సినిమాకు రమ్మంటోంది. అందుకని కాపలా పని నువ్వే చెయ్యి అంటూ బావుతో చెప్పేది. బావు అంగీకరించేవాడు. బావు పెండు కోసం కూడా కాపలా పని చేసేవాడు. రాత్రంతా కాపలా పని చేసి మళ్ళీ పెండు కోసం బావు పగలు కూడా ఆ పని చేయడం బాబా పసిగట్టారు. పెండును పిలిచి, "బాబుకు నీ పనిని ఎందుకు అప్పగిస్తున్నావు?" అంటూ మందలించారు. ఖుర్షద్‌ను కూడా మందలించారు బాబా. "నువ్వు ఇక్కడికి ఎందుకొస్తున్నావు? నా గుండెల మీద కూర్చోవడానికా? బాబుకు ఆరోగ్యం బాగాలేదు. అతడికి విశ్రాంతి తీసుకునే సమయం కూడా లేదు. మెహరా ఏమి చెప్పకపోయినా ఆమె చెప్పింది అని నువ్వు చెబుతున్నావు" అన్నారు బాబా. ఖుర్షద్‌కు మెహరాతో కలిసి సినిమాకు వెళ్ళాలని కోరిక. "నాకు సినిమా చూడడం కాదు, నీతో గడపడం ముఖ్యం" అని చెప్పేది ఖుర్షద్ మెహరాతో. మెహ్రా ఎంతో పొంగిపోయేది ఖుర్షద్ మాటలకు. ఖుర్షద్ బాబాతో "సరే బాబా ఈరోజు వెళ్ళిన తర్వాత ఇక రేపు మళ్ళీ వెళ్ళను. నేను నీతో ర నీ నేను నీతో రావడం లేదు" అని మెహ్రాతో చెప్పేనా బాబా అని అడిగింది ఖుర్షద్. బాబా "అదే పెద్ద అవాంతరం. నువ్వు లోపలికి వెళ్లి నాకు సినిమా చూడాలని లేదు, నీతో ఉండాలని ఉంది అని మెహ్రాతో చెబుతావు. నువ్వు బొంబాయిలో రోజు సినిమాకు వెళ్ళడం నాకు తెలియదనుకుంటున్నావా?" అని మందలించారు బాబా. సినిమా నుండి తిరిగి వచ్చిన తర్వాత కాపలా పని చేస్తాను బాబా అని చెప్పి వెళ్ళేది ఖుర్షద్. కానీ మళ్ళీ ఆ పని చేయడానికి వచ్చేది కాదు ఆమె. మెహ్రాకు ఈ విషయం తెలియదు. అసలు ఖుర్షద్ కాపలా పని ఎగ్గొట్టి తనతో సినిమాకు వస్తోందని మెహ్రాకు తెలియదు. బాబా సమక్షంలో ఉండే అవకాశం లభించడమే పెద్ద అదృష్టం. ఖుర్షద్ కేవలం సంవత్సరంలో 3 నెలలు మాత్రమే బాబాను గురుప్రసాద్‌లో కలిసేది. అప్పుడప్పుడు మెహ్రాజాద్‌లో కలిసేది అంతే. అలాంటిది ఇంత మంచి అవకాశాన్ని ఆమె ఎందుకు జార విడుచుకుంటోందా అని ఆశ్చర్యపోయేది షీల. బాబా బావును కూడా మందలించారు. ఖుర్షద్ తన పని నీకు అప్పగించినప్పుడు కుదరదు అని ఎందుకు చెప్పవు అన్నారు బాబా. బావు మాట్లాడకుండా ఉండిపోయేవాడు. బాబా ఎవరితో మాట్లాడుతూ ఉన్నా ఆ సమయంలో అక్కడ ఉన్న ఖుర్షద్ అంతా విని మెహ్రా చెవిలో వేసేది. ఒకరోజు ఆహారం గురించి నాజాతో ఏదో చర్చ జరుగుతూ ఉండగా ఖుర్షద్ అక్కడికి వచ్చింది. బాబా ఖుర్షద్‌ను చూస్తూ, "ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా విని వెళ్లి మెహ్రాకు చెప్పకు. నేను హాల్‌లో ఏమి మాట్లాడినా విని దాన్ని మెహ్రాకు చెప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇది నీకు ఒక చెడ్డ అలవాటు. నేను మెహ్రాకు చెప్పకు అన్న విషయాన్ని నువ్వు వెంటనే వెళ్లి చెబుతావు. నేను వద్దు అని ఆదేశించినా వెళ్లి చెబుతావు.
ఇది నీకు ఇదేనా నీవు నా మీద చూపిస్తున్న ప్రేమ? ఇక్కడ సమస్యలు సృష్టిస్తావు. ఈ అలవాటు మొదట నువ్వు మార్చుకోవాలి అన్నారు బాబా. తర్వాత ఖుర్షద్ లోపలికి వెళ్ళిపోయాక బాబా షీలాతో, నేను హాల్‌లో ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్న సమయంలో ఖుర్షద్ గనుక వచ్చి వింటూ నిలబడితే ఆమె చెయ్యి పట్టుకొని అక్కడి నుండి లాక్కొని బయటికి తీసుకెళ్ళు అని చెప్పారు. మరునాడు మళ్ళీ ఖుర్షద్ బాబా మాటలు వింటూ నిలబడింది. షీల ఖుర్షద్ చేయి పట్టుకొని బయటికి లాక్కొని వెళ్ళిపోయింది. ఖుర్షద్ నిర్ఘాంతపోయి షీలా మీద అరవసాగింది. మెహ్రా ఎక్కడ వింటుందో అని షీలాకు భయం. బాబా ఖుర్షద్‌తో, ఖుర్షద్ గమ్మునుండు, అరవకు. నీ నోటి నుండి ఇంకొక శబ్దం బయటికి వచ్చినా కూడా నువ్వు మూగదానివైపోతావు అని మందలించారు. కొన్ని విషయాలు మెహ్రాకు మనస్తాపం కలిగిస్తాయి అంటే వాటిని మెహ్రా ముందు అస్సలు మాట్లాడకూడదు అనేవారు బాబా. మెహ్రా సినిమాకు వెళ్ళాక వాటిని గోహెర్‌తో బాబా చర్చించేవారు. మెహ్రాకు టెన్షన్ కలిగించడం నాకిష్టం లేదు. ఆమె సంతోషంగా, సంతృప్తిగా ఉండాలి ఎల్లప్పుడూ అనేవారు బాబా. బాబా మెహ్రా ముందర కొన్ని విషయాలను ప్రస్తావించడం ఎందుకు మానేశారంటే, కొన్నిసార్లు బాబా చేయాలని అనుకోని విషయాలను మెహ్రా చేయమని పట్టుబట్టేది. బాబాకు ఇష్టం లేకపోయినా అవి చేయాల్సి వచ్చేది. ఆ వ్యక్తి ఆ వ్యక్తికి అలా చేయడం శ్రేయస్కరం కాదు. కానీ మెహ్రా కోరింది కాబట్టి నేను చేసి తీరాలి. నేను ఆమెకు కుదరదు అని చెప్పలేను. ఆమె ప్రేమ అంత గొప్పది. ఆమె ప్రేమ ముందర నాకు ఏదీ పెద్దది కాదు అని బాబా చెప్పేవారు. ఖుర్షద్ మెహ్రాకు ప్రాణ స్నేహితురాలు. ఆమెను నిజంగా ప్రేమించేది ఖుర్షద్. కానీ కొన్నిసార్లు సమస్యలు కూడా సృష్టించేది ఖుర్షద్. చిన్న పిల్లలు షీలా మెహర్‌నాథ్‌ల ముందర రహస్యాలు మాట్లాడినా అవి బయటికి వెళ్ళవు. కానీ ఈ ఖుర్షద్ ఏదీ దాచలేదు. ఆమె ముందర ఏది మాట్లాడినా వెంటనే వెళ్లి మెహ్రాకు చెబుతుంది అనేవారు బాబా. బాబా ఖుర్షద్‌తో మెహ్రాకు ఏది చెప్పవద్దు అని చెబుతారో ఆ విషయం తప్పకుండా వెళ్లి మెహ్రాకు చెప్పేది ఖుర్షద్. ఒకసారి కావాలనే బాబా ఏది చెప్పు అని చెప్పేవారో ఆ విషయం మెహ్రాతో చెప్పేది కాదు ఖుర్షద్. అందుకే స్త్రీ మండలి వారు ఖుర్షద్ ముందర ఏది మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండేవారు. అందుకే ఖుర్షద్ ఎక్కువ రోజులు ఉండాలని వారు ఎవ్వరూ ఆశించేవారు కాదు. పురుష మండలి వారు ఒక్క పూట మాత్రమే భోజనం చేసేవారు. రాత్రిపూట కేవలం ఒక గ్లాసు పాలు తాగి పడుకునేవారు. నానకేర్ మరియు బాల్నాటు మధ్యాహ్నం మిగిలిన ఆహారాన్ని రాత్రి తినేవారు. బాబా షీలాకు భోజనంలోకి వడ్డించిన చట్నీని తీసి ఉంచి బాబుకు బ్రెడ్ మీద పూసి ఇచ్చేది షీలా. బాబా తాను షీలాకు ఇచ్చిన ప్రసాదాన్ని ఎవ్వరికీ ఇవ్వకూడదు. నువ్వే తినాలి అని చెప్పారు. తను కొంచెం బాబుకు ఇచ్చానని బాబాతో నిజం చెప్పేసింది షీల. బాబా నవ్వుతూ, అందుకే నీకు ఎక్కువ చట్నీ ఇచ్చాను. నువ్వు బాబుకు ఇస్తావని నాకు తెలుసు. నాకు బాబు అంటే అంత ప్రేమ. అతడి కోసం చేపలను కూడా దాచి ఉంచుతాను. నువ్వు కూడా నాలాగే బాబు కోసం దాచి ఉంచుతావు అని చెప్పారు బాబా. బాబు కోసం శాండ్‌విచ్ వంటగదిలో దాచిపెట్టాను అని షీలా చెప్పడంతో, బాబు అలా ఎందుకు చేశావు? వంటగదిలో బ్రెడ్ తక్కువైంది అని పెండు గ్రహిస్తే గొడవ అవుతుంది అని షీలాను మందలించేవాడు బావు. బాబు గదిలోపలికి వచ్చాక శాండ్‌విచ్ తిన్నావా? అని అడిగారు బాబా. బాబాకు కూడా ఈ విషయం తెలిసింది. బాబాకు అసమాధానం కలుగుతుందేమో అని భయపడ్డాడు బావు. బాబా బాబును అనునయిస్తూ, నేనే వాటిని నీకు పంపించాను. రోజు తిను అన్నారు బాబా. మరుసటి రోజు బాబా అందరినీ రాత్రిపూట ఆకలిగా ఉంటే పాలతో పాటు బ్రెడ్ కూడా తినవచ్చు అని చెప్పారు. సాయంత్రం 7 గంటలకు బాబా బావుకు 10 నిమిషాల సమయం ఇచ్చి పాలు తాగి రమ్మనేవారు. గోహెర్ ఆ సమయంలో బాబా దగ్గర కూర్చునేది. ఒకరోజు బావు కోసం ఉంచిన పాలు తక్కువగా కనిపించాయి. పనివారు తీశారేమో అని ఒక కంట కనిపెట్టసాగింది షీల. ఆలోబా
బావు గ్లాస్ నుండి పాలు వంచుకొని కొన్ని నీళ్లు కలపడం చూసింది షీల. ఆ విషయం బావుతో చెప్పగా, బావు "పర్వాలేదు వదిలిపెట్టేయి. దీన్ని పెద్దగా పట్టించుకోకు" అన్నాడు. బాబాతో షీల అసలు విషయం చెప్పింది. బాబా బావును మందలిస్తూ, "ఎందుకు అలోబాను మందలించవు? అతడిని గట్టిగా చెప్పు నీ పాల గ్లాసును ముట్టుకోకుండా జాగ్రత్తగా ఉండమని" అని బాబా బావుకు చెప్పారు. అలోబా షీలాతో, "అలా ఇంకొకసారి చెయ్యను, నన్ను క్షమించు" అన్నాడు. అంటూ, "ఈ విషయం నువ్వే నాతో ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పుంటే బాగుండేది" అన్నాడు అలోబా. అలోబాకు ఇంకొక డ్యూటీ పూణేలో కుటుంబంలో ఉంటున్న బైదులను కలిసి రావడం. మళ్ళీ త్వరగా గురుప్రసాద్‌కు వచ్చి, మళ్ళీ వరండాలో కూర్చొని కాపలా పని చెయ్యాలి అలోబా. అలోబా వస్తూ దారిలో ఒక హోటల్‌లో నాన్ మరియు మటన్ కర్రీ తెచ్చుకొని ఎవరికీ తెలియకుండా తినేవాడు. షీల ఈ విషయం తెలుసుకొని, బాబు ఆహారంలో జోక్యం చేసుకుంటే, ఈ విషయం బాబాకు చెప్పేస్తాను అని బెదిరించింది. ఎరుచ్, బైదుల్, కైకోబాద్ అప్పుడప్పుడు వెళ్లి తమ కుటుంబాలతో ఉండే అవకాశాన్ని వారికి బాబా కల్పించారు. అలాగే బావును కూడా తమతో ఖుష్రు క్వార్టర్స్‌లో ఉండే అవకాశం బాబా కల్పిస్తే బాగుంటుంది అని షీల అనుకునేది. బాబా, "నాకు బావు అగత్యం చాలా ఉంది. అతడు లేకుండా నేను ఉండలేను. అతడు ఎంతో పని చేస్తాడు. నాకు అతడంటే చాలా ప్రేమ. అతడు ఎక్కడికి వెళ్ళినా నేను అనుమతించలేను" అన్నారు బాబా. భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా తమ పళ్ళెంలో ఉన్న ఆహార పదార్థంలో తమకు ఇష్టమైన వాటిని మొదట తింటారు. తర్వాత మిగిలినవి తింటారు. కానీ బాబా అలా కాదు. తనకు నచ్చిన వాటిని చివరిగా తినేవారు. అలా తింటే తమకు ఇష్టమైన పదార్థం యొక్క రుచి చాలా సేపు నోటిలో ఉంటుంది అనేవారు బాబా. బాబు కూడా అలాగే తినేవాడు. తనకి ఇష్టమైన చేపను బాబా ఆఖరున తింటాను అని చెప్పి దాన్ని బాబు కోసం పక్కన పెట్టేసేవారు బాబా. గోహెర్ బాబాతో పోట్లాడుతూ, "బాబా, మేము ఎంతో శ్రమ తీసుకొని నీకోసం ప్రత్యేకంగా మంచి ఆహారాన్ని వండి తీసుకొస్తే నువ్వు తినకుండా బాబుకి ఇస్తున్నావు. నాజాకు చెప్పి ప్రత్యేకంగా వండించి తెప్పించాను. మీరు మాత్రం దాన్ని తినకుండా బాబుకి ఇస్తున్నారు" అనేది గోహెర్. గదిలో గోహెర్ చూడకుండా త్వరగా తినమని బాబా బావును సైగ చేసేవారు. "బాబా, మీరు భగవంతుడు. మరి గోహెర్‌కు ఎందుకు భయపడతారు?" అని అడిగేది షీల. బావ బాబా జవాబు చెప్పలేదు. కానీ బావుతో ఇలా అన్నారు. "గోహెర్ ఈ చేపను నా కోసం వండించింది. కానీ నాకు దాన్ని చూడగానే నువ్వే గుర్తుకు వచ్చావు. నాకు తినాలని అనిపించలేదు. నీవు నీకు చేపలంటే ఎంతో ఇష్టమని నాకు తెలుసు. మరి నీకు ఇవ్వకుండా నేను ఎలా తినగలను?" అన్నారు బాబా. బావు ఆ చేపను తిని చేయి కడగడానికి వెళ్ళాడు. అంతలో గోహెర్ వచ్చి, "బాబా తిన్నప్పుడు నువ్వు చూసావా?" అని షీలాను అడిగింది. బాబా గోహెర్ అడిగితే అవును అని చెప్పమని ముందే చెప్పారు షీలాతో. గోహెర్ అనుమానంగా, "బాబా, మీరు తిన్నారని నాకు నమ్మకం కలగడం లేదు" అంది. బాబా అమాయకంగా మొహం పెట్టి, "ప్రామిస్ గోహెర్, నేనే తిన్నాను. నన్ను నమ్ము" అన్నారు ఏమీ తెలియనట్టు. బాబా మొహం ఎంతో అమాయకంగా ఉంది. షీల తర్వాత బాబాతో, "అలా ఒట్ ఒట్టు ఎలా పెట్టారు బాబా?" అని అడిగింది. బాబా ఇలా వివరించారు. "నేను బావులో కూడా ఉన్నాను. అందుకే నేనే తిన్నాను. అది నిజమే కదా! నేను అసత్యం చెప్పడం లేదు. నేను బావుకు తినడానికి చేపను ఇస్తే, బావులో ఉన్న నేను సంతృప్తి చెందుతున్నాను. నేనే తిని ఉన్నా కూడా అంతగా ఆ చేపను నేను ఆస్వాదించేవాడిని కాను. చేప రుచిని ఆస్వాదించాలని అనుకున్నాను. అందుకే బావు ద్వారా ఆ కోరిక తీర్చుకున్నాను. అది నాకు ఎక్కువ సంతృప్తిని కలిగించింది" అన్నారు బాబా. బాబాకు క్రికెట్ మ్యాచ్ చాలా ఇష్టం. టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే భోజన సమయంలో రేడియోలో క్రికెట్ కామెంటరీ వినేవారు. పెండు కూడా చాలా ఆసక్తిగా వినేవాడు క్రికెట్ కామెంటరీ. బాబా మధ్య మధ్యలో స్కోర్ ఎంతో కనుక్కొని రమ్మని షీలాను పెండు దగ్గరికి పంపించేవారు. ఇండియా గెలుస్తోంది అని పెండు చెప్పగానే
బాబా సంతోషించేవారు. ఏదో అద్భుతం జరిగినట్టు మొహం పెట్టేవారు బాబా. బాబా ఎవరు గెలిస్తే ఏమిటి వ్యత్యాసం? 2 జట్లు నీవే కదా! అని అడిగేది షీల. బాబా ఇలా అన్నారు. భారతదేశపు ఆటగాళ్ళు హృదయపూర్వకంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. దేశం మొత్తం ఆ ఆట మీద దృష్టి పెట్టి వారిని గెలిపించాలని నన్ను ప్రార్థిస్తారు. అందుకే నా పని సులభమవుతుంది. అందుకే నాకు సంతోషం కలుగుతుంది అన్నారు బాబా. ఒకసారి ఇండియా, పాకిస్తాన్ ఆడుతూ ఉంటే అలోబా పాకిస్తాన్ గెలవాలని ప్రార్థన చేయసాగాడు. ఆ రోజు పాకిస్తాన్ గెలిచింది. బాబా మూడ్ ఆ రోజు అంత బాగాలేదు. కార్డ్స్ కూడా ఆడడం రద్దు చేశారు బాబా. బాబా బాబా ఎప్పుడు గది తలుపులు, కిటికీలు మూసుకొని ఉంచమనేవారు. ఫ్యాన్ కూడా వేయకుండా ఉండేవారు బాబా లోపల గదిలో. బాబా గది లోపల నుండి బయటికి వచ్చాక షీల లోపల ఊపిరి ఆడకుండా ఎలా ఉండగలుగుతున్నావు అని బావును అడిగింది. లోపల వేడిగానే ఉంది అన్నాడు బావు. కానీ ఇలా వివరించాడు. భగవంతుడితో జీవించడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? అది అంత సులభం కాదు. కానీ భగవంతుడిని ప్రేమించడం ప్రారంభించగానే అది సంతోషంగా మారిపోతుంది. అప్పుడు వేడిగా ఉందా? నీవు చనిపోతున్నావా? అన్నది ఏది ముఖ్యం కాదు. కేవలం అతడి ఇచ్చకు బద్దులుగా ఉండాలని కోరుకోవడమే ముఖ్యం. మనం వేడి అనుభవించి చెమటలు కక్కాలి అన్నది అతడి ఇచ్చ అయితే దానికి విరుద్ధంగా మాట్లాడకూడదు మరియు ఫిర్యాదు చేయకూడదు అన్నాడు బావు. 1966వ సంవత్సరంలో బాబా బయట ప్రపంచంలో ప్రేమికులను కలవకపోయినా గురుప్రసాద్‌కు గుట్టలు గుట్టలుగా ఉత్తరాలు వచ్చి పడేవి. బాబాకు ప్రతి ఉత్తరాన్ని మండలి వారు చదివి వినిపించి బాబా ఆదేశించినట్టు సమాధానాలు రాసేవారు. చాలా వరకు భారతదేశంలోని ప్రేమికులే ఉత్తరాలు రాసేవారు. అందుకని జవాబులు రాసే పని ఎక్కువగా బావు మీదే పడేది. బావు తన గదిలో టేబుల్ ల్యాంప్ పెట్టుకొని అర్ధరాత్రి వరకు ఆ పని చేసేవాడు. ఏ రోజుకారోజు సమాధానాలు రాసి బాబాకు వినిపించాలి. ఏది పెండింగ్ పెట్టడానికి వీల్లేదు. బాబు అలా అర్ధరాత్రి 2 గంటల వరకు కూర్చొని ఉత్తరాలకు సమాధానాలు రాస్తూ ఉండడం చూసిన షీల, నేను కూడా సహాయం చెయ్యనా అని అడగడంతో బాబా అలాగే అన్నారు. వరండాలో కూర్చొని బాబా సాద్రాలు కుడుతూనో, సమయం దొరికినప్పుడు ఉత్తరాలకు సమాధానాలు రాస్తూనో బాబుకు సహాయపడేది షీల. ప్రేమికుల నుండి వచ్చిన ఉత్తరాలు ఒక్కొక్కసారి షీలాకు విసుగు తెప్పించేవి. ఉదాహరణకు ఒక ప్రేమికుడు మాటి మాటికి తనకు చాలా బాధగా ఉందని, తన మనోవేదనని ఎలా తన తన మనోవైఖరిని ఎలా మార్చుకోవాలని తెలపమని పదే పదే ఉత్తరం రాసేవాడు. ఇలాంటి ఉత్తరాలకు సమాధానాలు రాయడానికి ఎంత సమయం వెచ్చించి ఓపికగా ఉండాలి. అతడికి ఘాటుగా ఒక సమాధానం రాస్తే మళ్ళీ బాబాను ఇబ్బంది పెట్టడు కదా అనుకుంది షీల. బాబా ఈ ప్రేమికుడికి సమాధానాన్ని డిక్టేట్ చేశారు. ఆ ఉత్తరం అంతా రాసి దిగువన షీల ఇలా చేర్చింది. ఇలాంటి వెర్రి ప్రశ్నలు రాసి మెహర్ బాబాని ఇబ్బంది పెట్టకండి. భగవంతుణ్ణి ప్రేమించడం అంటే ఎంతో త్యాగం చెయ్యాలి. ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో కష్టాలకు ఓర్చుకొని నిలబడాలి అని రాసింది. బాబా ఇలా చేర్చడం ఎన్నో సార్లు విని ఉంది షీల. ఆ సాయంత్రం బాబా గదిలో ఈ సమాధానాన్ని షీల బాబాకు చదివి వినిపించింది. కానీ తాను చేర్చిన పారాగ్రాఫ్ బాబాకు వినిపించలేదు. ఆ విషయం బాబాకు చెప్పలేదు షీల. అంతా విని బాబా షీలాతో అంతేనా? ఇంకా ఏదైనా చదవడం వదిలిపెట్టేసావా? అని అడిగారు. లేదు బాబా! అంతా చదివాను అంది షీల. ఇంకా ఏదో ఉంది. దిగువ పారాగ్రాఫ్ చదువు. సమయం వృధా చేయకు అన్నారు బాబా. ఇక తప్పదన్నట్టు షీల మొత్తం చదివింది. నేను అలా రాయమన్నానా? అన్నారు బాబా.
లేదు బాబా. కానీ అతడు రాసింది చాలా మూర్ఖంగా ఉంది కదా! అంది షీల. అయ్యి ఉండొచ్చు. కానీ ఎవరైనా నన్ను అమితంగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు నాకు వారి ప్రేమ మాత్రమే ముఖ్యం. వాళ్ళు ఎంత మూర్ఖంగా ఉన్నారు అన్నది అప్రస్తుతం. వారు తెలివి గలవారా? మంచివారా? చెడ్డవారా? మూర్ఖులా? అని నేను ఆలోచించను. వారికి ఏది అవసరమో అది నేను వారికి రాస్తాను. వారికి ఏమి అవసరమో నీకు తెలియదు. కాబట్టి నీ స్వంత బుద్ధిని వాడి నువ్వు ఏది రాయకూడదు అన్నారు బాబా. వారికి సహాయం అవసరం. వారికి ఏది సహాయపడుతుందో నీకు తెలియదు. అందుకని నీ స్వంత ఆలోచనలతో ఏమీ రాయకు. ఆ పారాగ్రాఫ్ తొలగించెయ్యి అన్నారు బాబా. బాబా తన ముందరే షీలా రాసిన పారాగ్రాఫ్‌ను గీతలు గీసి అక్షరాలు రుద్దమని, దాన్ని చదవడానికి వీలు లేకుండా చేసిన తర్వాతే ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేయించారు. కొన్ని రోజుల తర్వాత అదే వ్యక్తి దగ్గర నుండి ఇంకొక ఉత్తరం వచ్చింది. అందులో బాబా కొట్టేసిన లైన్‌లు "ఏమిటి?" అని వాకబు చేస్తూ ఆ వ్యక్తి మళ్ళీ ఉత్తరం రాశాడు. బాబా ఆ ఉత్తరం షీలాకు ఇస్తూ, "ఇప్పుడు అతడికి నువ్వే చెప్పాలనుకున్నదంతా వివరించు. నేను నీకు అనుమతి ఇస్తున్నాను" అన్నారు. షీల ఇలా రాసింది. బాబా నీకు అపారమైన ప్రేమను తన ఉత్తరం ద్వారా పంపించారు. ఆ గీతలు గీసి ఉన్న లైన్‌లలో కూడా బాబా ప్రేమ నీకు పంపించారు. కాబట్టి కొంచెం నిదానంగా ఆ లైన్‌లను చదివి వాటిలోని విషయాలన్నీ గ్రహించు అని రాసి పంపించింది షీల. బాబా సంతోషించి, ఇది అతడికి ఆనందం కలిగిస్తుంది అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ సమాధానం రాస్తూ, బాబా హృదయ భాషను వాడి స వ బాబా హృదయ భాషను వాడి సమాధానం పంపించారు. అది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది అని రాసాడు ఆ వ్యక్తి. నువ్వు గనక బుద్ధి తక్కువగా ఉండి ఆ ఉత్తరం రాసి ఉంటే, ఆ వ్యక్తి విషం తీసుకొని మరణించి ఉండేవాడు. సమాధానాలు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ స్వంత అభిప్రాయాలు రాయకూడదు. వారి గురించి నీకేమీ తెలియదు కాబట్టి, నేను ఏమి చెబితే అదే రాయాలి అన్నారు బాబా. ఒక్కొక్కసారి కొన్ని ఉత్తరాలలో లెక్కలేనన్ని ప్రశ్నలు ఉండేవి. అప్పుడు బాబాయే తల పట్టుకునేవారు. ఇది ఏమి తలనొప్పి అన్నట్టు చూసేవారు. ప్రేమి ప్రేమికులు వారి బాధలకు, కష్టాలకు బాధపడుతూ ఉత్తరాలు రాసేవారు. కొందరు తమ బంధువులకు, దగ్గరి వారికి ఆరోగ్యం చేకూర్చమని వేడుకుంటూ ఉత్తరాలు రాసేవారు. 2, 3 సందర్భాలలో షీల బాబా వారించినా తమాయించుకోలేక కొన్ని లైన్‌లు అదనంగా చేర్చి బాబా దగ్గర వాటిని చదివేది కాదు. కానీ బాబా ప్రతిసారి షీల అలా చేర్చినప్పుడు పట్టుకునేవారు. ఏదో తప్పిపోయింది మొత్తం చదువు అనేవారు బాబా. బాబాకు ఎలా తెలుస్తుంది? షీలాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. 50 ఉత్తరాలకు జవాబులు రాయించినా, బాబా ప్రతి సమాధానము చదివి వినిపించినప్పుడు ప్రతి ఒక్క పదాన్ని గుర్తుపెట్టుకునేవారు. బాబా ఏరుజ్‌కు, నానాకు, షీలాకు, పెండుకు, మణికి, రానోకు అందరికీ వేరు వేరుగా సమాధానాలు డిక్టేట్ చేసేవారు. ఎవరికి ఏమి చెప్పారో బాబా కరెక్ట్‌గా ఎలా గుర్తుపెట్టుకుంటారో అర్థమయ్యేది కాదు షీలాకు. అంతేకాకుండా ఆ సమాధానాన్ని పోస్ట్ కార్డ్ మీద రాయాలా? ఇన్‌లాండ్ లెటర్ మీద రాయాలా? అని కూడా బాబాయే చెప్పేవారు. ఏదైనా మామూలు సమాధానమైతే పోస్ట్ కార్డ్ చాలు అని, ఏదైనా పర్సనల్ విషయాల గురించి రాస్తే ఇన్‌లాండ్ లెటర్ వాడమని బాబా ఆదేశించేవారు. ఒకసారి ఒక సమాధానాన్ని బాబా ఎన్వలప్ కవర్‌లో పెట్టి పంపించమన్నారు. అది చాలా చిన్న ఉత్తరం. ఒక పోస్ట్ కార్డ్‌కు సరిపోతుంది దానిలోని సమాచారం. ఎన్వలప్‌కు డబ్బు అంత దండగా అనుకుంది షీల. కానీ బాబా బాబాకు వాదించకుండా బాబా చెప్పినట్టు చెయ్యి అన్నారు. ఆ ఉత్తరాన్ని తన కుటుంబ సభ్యులు చదవడం ఆ జాబ్ రాసిన వ్యక్తికి ఇష్టం లేదు. ఆ విషయం తెలుసు కాబట్టి బాబా ఎన్వలప్‌లో పెట్టి పంపించమన్నారు. ఇంకొక సందర్భంలో బాబా ఉత్తరం డిక్టేట్ చేస్తూ, నా అపారమైన ప్రేమ మరియు ఆశీస్సులను పంపిస్తున్నాను. మీరు సంతోషంగా ఉండాలి, చింతించకూడదు అని రాయించి
ఆ లెటర్‌ను ఎన్వలప్‌లో పంపించమన్నారు. అది కేవలం 2 లైన్‌లు మాత్రమే. ఆ విషయం బాబాకు చెప్పింది షీల. "నేను చెప్పినట్టు చెయ్యి" అన్నారు బాబా. ఇంకొక సందర్భంలో పెద్ద ఉత్తరం రాయించి, ఆ వ్యక్తి వ్యక్తిగత విషయాలను రాస్తూ కూడా పోస్ట్ కార్డ్ మీద రాయి చాలు అన్నారు బాబా. ఇలా ఎందుకు చెబుతున్నారా అనుకుంది షీల. ప్రతి ఉత్తరాన్ని చదివించుకొని, విని సమాధానాలు రాయించేవారు బాబా. ఒక వ్యక్తి ఒకటే విషయాన్ని మరీ మరీ రాస్తూ ఉండేవాడు. బాబా ఏమాత్రమూ పట్టించుకోకుండా ఓపికగా సమాధానాన్ని ఇచ్చేవారు. ఒక హిందీ ఉత్తరాన్ని బాబా షీలాకు ఇచ్చి చదవమన్నారు. ఉత్తరం ఎంతో హాస్యాస్పదంగా ఉంది. 2, 3 పారాగ్రాఫ్‌లు వదిలిపెట్టేసి మిగిలింది మిగిలినదంతా చదివింది షీల. బాబా చదవడం ఆపించి, "ఎందుకు కొంత భాగం వదిలిపెట్టేశావు? ప్రతి లైను చదువు. దేన్నీ వదలకు" అన్నారు. బాబాకు ఇది ఎలా తెలిసిపోయిందా అని ఆశ్చర్యపోయింది షీల. ఆ ఉత్తరాలు, సమాధానాలు బాబాకు అదనపు బాధ్యత. ఇవి త్వరగా పూర్తి అయితే బాబా కొంచెం సేపు ఆటలాడుతూ రిలాక్స్ అవ్వడానికి సమయం దొరికేది అనుకుంది షీల. కానీ బాబా నా ప్రేమికులు నన్ను అనుసరిస్తూ, నన్ను ప్రేమించినప్పుడు వాళ్ళు కొంచెమైనాను సరే నన్ను ప్రేమించినప్పుడు వారు ఏమి రాసినా నేను వినాలి అన్నారు. బాబాకు చాలా ఓపిక ఉండేది. కొన్ని ఉత్తరాలు ఎంత పనికి మాలినవిగా ఉండేదంటే, వాటిని చెత్తబుట్టలో వేయడానికి కూడా పనికొస్తాయి అంతే. వాటికి కూడా బాబా సమాధానాలు ఎంతో ఓపికగా రాసి పంపించేవారు. ఒక వ్యక్తి బాబా నేను మిమ్మల్ని అనుసరించడం ప్రారంభించినప్పటి నుండి నా బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు నా మీద తిరగబడుతున్నారు అని రాశాడు. బాబా అందుకు సమాధానంగా చింతించకు. నా నామాన్ని స్మరిస్తూ ఉండు అని జవాబు రాయించారు. ఆ వ్యక్తి మళ్ళీ బాబా ఏదైనా చమత్కారం చేసి తనకు ధనం ప్రసాదించి తనను కష్టాల నుండి బయటపడేయాలని కోరుతూ ఉత్తరం రాశాడు. బాబా ఇలా సమాధానం రాయించారు. నేను నీకు ఆ ఆర్థిక సంపదను ఇవ్వను. నేను నీకు అధిక సంపదను ఇవ్వను. కానీ నీ బాధలను మరింత ఎక్కువ చేసి నిన్ను మాయ నుండి బయటపడేస్తాను అని రాయించారు. ఈ వ్యక్తి బాబాను కేవలం కోరికలు తీర్చుకోవడానికే ఆశ్రయించాడు అన్నది ఖచ్చితంగా తెలుస్తున్నా కూడా బాబా ఓపికతో ఆ వ్యక్తికి జవాబు రాసి పంపించేవారు. ఇంకొక వ్యక్తి ఇలా జాబు రాశాడు. బాబా నా తల్లి మరణించింది. నాకు చాలా బాధగా ఉంది. నా తల్లి మళ్ళీ తిరిగి నా తల్లిని మళ్ళీ తిరిగి తీసుకురాగలరా అని రాశాడు. బాబా ఇలా సమాధానం రాయించారు. నీ తల్లి తిరిగి రాదు. ఆమె నా వద్దకు వచ్చింది. నేను నిజంగా భగవంతుడిని అన్న విశ్వాసం నీకు ఉంటే, ఆమె నా వద్ద సంతోషంగా ఉంది అని నువ్వు గ్రహించాలి. నువ్వు అందుకు సంతోషపడాలి కదా! అని రాయించారు బాబా. ఆ వ్యక్తి మళ్ళీ ఇలా రాశాడు. నా తల్లి నీ వద్ద ఉంటే, నన్ను కూడా నీ వద్దకు తీసుకో. నేను నీతోనే ఉండేలాగా అనుమతి ఇవ్వు. నా తల్లి నీతోనే ఉంది. ఇక్కడ నా కోసం ఇంటి దగ్గర ఇంకెవ్వరూ లేరు కాబట్టి, నేను నీ దగ్గరికే వచ్చేస్తాను అని రాశాడు ఆ వ్యక్తి. నువ్వు నాతో ఉండడానికి వచ్చేస్తే, నీ భార్య పిల్లలెలా? వాళ్ళెక్కడ ఉండాలి? వారితో ఉంటూ సంతోషంగా ఉండు. నీ తల్లి నా దగ్గర ఆనందంగా ఉంది అన్న విషయం గ్రహించి, నువ్వు ఆనందంగా ఉండాలి అని రాయించారు బాబా. ఆ వ్యక్తి మళ్ళీ ఉత్తరం రాస్తూ, నా తల్లి కొంచెం బంగారాన్ని ఎక్కడో దాచిపెట్టింది. ఎంత వెతికినా అది కనిపించడం లేదు. కొంచెం నా తల్లిని అడిగి కనుక్కొని చెప్పగలరా బాబా? అని రాశాడు. బాబా ఫలానా చోట, ఫలానా గదిలో వెదకమని జవాబు రాయించారు. సామాన్యంగా ఇలాంటి వాటికి బాబా అస్సలు ప్రాముఖ్యత ఇవ్వరు. కానీ ఆ వ్యక్తికి సమాధానం రాయించడం షీలాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. సరిగ్గా బాబా ఆదేశం ఇచ్చిన చోట వారికి బంగారం లభించింది. ఇప్పుడు ఆ వ్యక్తి నిజంగా తన తల్లి బాబాతో ఉంది అన్న నమ్మకం అతడికి కలిగి ఉంటుంది. కానీ ఆ వ్యక్తి నిజమైన ఉద్దేశ్యం ఏమిటి అని బాబా ఇలా వివరించారు. అతడు నన్ను పరీక్షిస్తున్నాడు. అతడికి నిజంగా ఆ బంగారం ఎక్కడ ఉందో తెలుసు. అయినా ఎవ్వరికీ చెప్పలేదు. నాకు ఉత్తరం రాసి
నన్ను బంగారం ఎక్కడ ఉందో చెప్పమన్నాడు. అతడు మెహర్ బాబాను నమ్మాలా? వద్దా? అన్న మీమాంసలో ఉన్నాడు. ఆ వ్యక్తి తన మనస్సులోని ఆలోచనను బాబాకు ఉత్తరం రాసి తనను క్షమించమని కోరాడు. దీనికి విరుద్ధమైన ఇంకొక సంఘటన కూడా జరిగింది. ఒక దంపతులు తమ కుమారుడు చనిపోయాడు అని ఉత్తరం రాశారు. బాబా వాళ్లకు తమ కుమారుడు మంచి జన్మ తీసుకునేలాగా ఆశీర్వాదాలు పొందాడు అని జవాబు రాయించాడు. ఆ దంపతులు తమ కుమారుడు ఎక్కడ జన్మిస్తాడో తెలుసుకోవాలని ఉంది అని కోరారు. బాబా వారికి సమాధానం ఇస్తూ, అతడు మొదట జన్మ తీసుకోనివ్వండి, తర్వాత మీకు చెబుతాను అని జవాబు రాయించారు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటే బాబా ఆ అబ్బాయి మంచి ఐశ్వర్యవంతుల ఇంటిలో జన్మిస్తాడు అని చెప్పారు. కాబట్టి వారు చింతించాల్సిన అవసరం లేదు అన్నారు బాబా. ఆ దంపతులు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఉత్తరం రాయలేదు. షీల కుతూహలంగా, బాబా ఆ అబ్బాయి ఎక్కడ జన్మిస్తాడో మీరు ఆ దంపతులకు చెప్పనే లేదు ఆహ్, అంది. అప్పుడు బాబా, నేను వారికి ఉత్తరాలు, ప్రత్యుత్తరాలు రాస్తూ వారికి ఆ అబ్బాయి సంస్కారాలను వారికి ఆ అబ్బాయికి ఉన్న సంస్కారాలను తుడిచివేశాను. ఇప్పుడు వారికి ఆ బాధ పెద్దగా ఉండదు అన్నాడు బాబా. ఇంకొక వ్యక్తికి కొన్ని రోజుల క్రితమే భార్య చనిపోయింది. అతడి ప్రాణ స్నేహితుడికి అప్పుడే పుట్టిన బిడ్డ తన భార్య మళ్ళీ జన్మించింది అని అతడు సంతోషిస్తూ ఆ బిడ్డను ఆశీర్వదించమని బాబాకు ఉత్తరం రాశాడు. బాబా తనకు అతడి భార్య మళ్ళీ జన్మించినందుకు సంతోషం అంటూ ఆశీర్వదించి ఉత్తరం రా రా సమాధానం రాయించారు. ఇది నిజమేనా బాబా అని షీలా బాబాని అడిగింది. మరి ఆ వ్యక్తి తన భార్యను ఎలా గుర్తించగలిగాడు అని అడిగింది షీల. బాబా అది నిజం కాదు అన్నారు. అతడు అలా అనుకోవడం ద్వారా అతడికి నిశ్చింత దొరుకుతుంది. అతడి మనస్సు తేలిక పడుతుంది. కానీ అది నిజం కాదు అని తెలిస్తే అతడికి అతడు ఆ బాధను తట్టుకోలేడు. ఇప్పుడు అతడు సంతోషంగా ఉండగలడు అన్నారు బాబా. ఒక శ్రీమంతుడు బాబాకు ఉత్తరం రాస్తూ తన ఒక్కగానొక్క కుమారుడు తన వ్యాప తన వ్యాపార వ్యవహారాలను చూసుకోకుండా సంగీతం వైపు మొగ్గు చూపుతున్నాడు. ఏమి చెయ్యాలి బాబా అని అడుగుతూ ఆ వ్యక్తి ఉత్తరం రాశాడు. బాబా షీలాను జవాబు రాయమని చెబుతూ మిడాస్ అన్న రాజు గురించి ఒక కథ చెప్పారు. ఆ తండ్రి ఆ తండ్రికి బాబా ఇలా జవాబు రాయించారు. జీవితంలో డబ్బు మాత్రమే ప్రధానమైనది కాదు. నీవు ఎన్ని రోజులు జీవించబోతావు? జీవితం చాలా చిన్నది. నీకు ఇప్పటికే తగినంత ధనం ఉంది. కొందరికి తినడానికే ఆహారం ఉండదు. కొందరు అతిగా తిని ప్రాణాలు పోగొట్టుకుంటారు. నువ్వు కూడా అలా అజీర్తితో ప్రాణాలు పోగొట్టుకుంటావా? ఇప్పటికే నువ్వు ఎంతో ధనాన్ని సంపాదించావు. అలాగే ఎన్నో చింతలు కూడా తెచ్చుకున్నావు. నీ కొడుకు చాలా తక్కువే సంపాదిస్తాడు. నీవు మంచి వ్యాపారస్తుడిగా ఎక్కువ ధనం సంపాదించి ధనవంతుడివి అయ్యావు. కానీ అది మృష్టాన్న భోజనం లాంటిది. మొదట అది చాలా రుచిగా ఉంటూ కడుపు నింపుతుంది. ఆకలి మీద ఉండి బాగా ఎక్కువగా తింటావు. తర్వాత అజీర్ణం చేస్తుంది. వికారం కలిగి ఇక తినలేకపోతావు. విరోచనాలు మొదలవుతాయి. అప్పుడు ఇక నువ్వు ఆ ఆహారాన్ని ఎలా ఆస్వాదించగలుగుతావు? డబ్బు సంపాదన కూడా అలాంటిదే. డబ్బు అవసరమే. నువ్వు శ్రీమంతుడవ్వడంలో తప్పు లేదు. కానీ ఆ డబ్బులో అనుబంధాలను పెంచుకోకూడదు. అటాచ్‌మెంట్స్ పెట్టుకోకూడదు. వేలాది ఉత్తరాలు ఇలా రోజూ వచ్చి బాబాకు భారతదేశ నలుమూలల నుండి వచ్చి పడేవి. పాశ్చాత్య దేశాల నుండి కూడా బాబాకు ఉత్తరాలు వచ్చేవి. బావు మధుసూదన్ రాసిన పాటలను దిద్ది సవరణలు చేస్తూ రాత్రి చాలా సమయం నిద్రపోకుండా గడిపేవాడు. బావు రాత్రిళ్ళు ఆ పుస్తకం కరెక్షన్స్ చేస్తూ నిద్రపోవడం లేదు అని షీల బాబాకు చెప్పింది. బాబా మళ్ళీ అలాంటివి ఒప్పుకోకు అని బావును మందలించారు. అమెరికా నుండి డాన్ స్టీవెన్స్ బాబాకు ఉత్తరం రాశాడు.
బాబా ఆ ఉత్తరాన్ని హాల్లో అందరి ముందర చదివించారు. డాన్ చాలా బుద్ధి గలవాడు మరియు మంచి హృదయం కలిగిన వ్యక్తి అన్నారు బాబా. డాన్ స్టీవెన్స్, కిట్టి, ఎలిజబెత్ మరియు మిగిలిన పాశ్చాత్య ప్రేమికులు అందరూ మంచివారు కాదా? మరి వారు ఎందుకు భారతదేశంలో జన్మించడం లేదు? అని అడిగింది షీలా. తన పనిని చేసుకోవడానికి, తన పనిని వ్యాప్తి చేయడానికి వారు అక్కడే జన్మించాలి. వారు ఎన్నో జన్మలుగా తనతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు. అలా వారు బాబా పనిలో లింక్ లాగా జోడింపబడ్డారు అన్నారు బాబా. బాబా ఇంకా ఇలా అన్నారు. తాను భారతదేశంలో జన్మించినా, ఈ అవతారంలో తను పాశ్చాత్యుల కోసం ఎక్కువగా పని చేయాల్సి ఉంది. పాశ్చాత్యుల మనసు చాలా అభివృద్ధి చెంది ఉంది. కానీ వారి హృదయం అంత చురుకుగా లేదు. కానీ భారతదేశంలో ప్రజల హృదయాలు బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి. అందుకే నా ఆజ్ఞలు పాటిస్తూ నన్ను మనస్ఫూర్తిగా వారు అనుసరించగలరు. అది నాకు ఎంతో ఉపయోగకరం. నా పని ఇక్కడ చిటిక వేసినంత సులభంగా అయిపోతుంది అన్నారు బాబా. బాబా ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఒక పిల్లవాడు మంచి ప్రవర్తన కలిగి చెప్పిన మాట వినేవాడు. రెండవ పిల్లవాడు అలా కాదు. తుంటరివాడు, కొంటెతనం కలిగినవాడు. తల్లికి ఇద్దరు పిల్లల మీద సమానమైన ప్రేమ ఉన్నప్పటికీ ఆ తుంటరి పిల్లవాడి మీద ఎక్కువ ధ్యాస ఉంచాలి. వాడు మంచి ప్రవర్తన నేర్చుకోవాలి. తనకు తాను ఎలాంటి హాని కలిగించుకోకుండా వాడిని కాపాడాలి. అందుకే ఈ అవతారంలో నేను పాశ్చాత్యుల కోసం ఎక్కువగా పని చేయాలి అన్నారు బాబా. ఒక భారతదేశ ప్రేమికుడు బాబాకు ఉత్తరం రాస్తూ తన భార్యతో తనకు చాలా కష్టంగా ఉంది అంటూ ఆమె తనను ఇంటి నుండి వెళ్ళగొట్టింది అని రాశాడు. భార్య కూడా జాబు రాస్తూ తన భర్త తనకు విడాకులు ఇచ్చి వేరే ఎవరినో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఏమి చెయ్యమంటారు బాబా అని రాసింది. బాబా ఆ భర్తకు ఒక పెద్ద ఉత్తరం రాయిస్తూ తన భార్యను వదిలిపెట్టేయకూడదు అని బుద్ధి చెప్పారు. నా ఆదేశాన్ని గనక ధిక్కరిస్తే చాలా బాధపడాల్సి వస్తుంది అని రాయించారు బాబా. అదే సమయంలో అలాంటి ఉత్తరమే అమెరికా నుండి కూడా వచ్చింది. దీనికి ఏమి సమాధానం రాయాలి అని బాబా అడిగారు. ఎరుజ్ ఇందాక రాసిన సమాధానమే రాస్తే సరిపోతుంది కదా బాబా అన్నాడు. బాబా వద్దు, వారు వినిపించుకోరు. నాకు తెలుసు. మీ మనస్సు ఎలా చెబితే అలా చేయండి అని రాయి అని బాబా చెప్పారు. ఎరోజ్ ఆశ్చర్యపోయాడు. బాబా ఇలా అన్నారు. అమెరికాలో జనానికి మంచి సదుపాయాలు, డబ్బు అన్నీ ఉన్నాయి. కార్లు, పెద్ద పెద్ద బంగళాలు అన్నీ ఉన్నాయి. కానీ మనశ్శాంతి మాత్రం లేదు. అక్కడ భారతదేశంలో ఉండే ఆధ్యాత్మిక వాతావరణం ఉండదు. భారతదేశంలో ప్రజలు ఆధ్యాత్మికంగా పురోగమించిన వారు. నేను ఏమి చెప్పినా సులభంగా వారు అంగీకరిస్తారు. అందుకే వారు సంతోషంగా ఉండగలరు. వారికున్న దాంట్లోనే వారు సంతృప్తిగా జీవించగలరు. భౌతికమైన సదుపాయాలన్నీ ఉన్నా కూడా వారికి సంతోషం లేదు పాశ్చాత్య దేశాలలో. ఎందుకంటే వారి జీవితాలలో ఆధ్యాత్మికత లోపించింది. వారు ఒక్క చోట ఉండరు. ఇది చేస్తే సంతోషంగా ఉంటాను, ఆ చోట సంతోషంగా ఉంటానో లేదో అని, అది చేస్తే మంచిది, ఇలా ఉంటే మంచిది అంటూ మార్పు, మార్పు కోరుకుంటూ ఉంటారు. ఒక చోట ఉండలేరు. చివరకు వారికే తెలియదు వారికి సంతృప్తి కలిగించే కారణం ఏమిటి అన్నది. భారతదేశంలో జనం తమ పరిస్థితులకు సంతోషంగా ఉంటూ మనశ్శాంతిని పొంది ఉంటారు. చాలా మందికి ఇక్కడ డబ్బు లేదు. పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ వారు పాశ్చాత్యుల కంటే చాలా అదృష్టవంతులు మరియు సంతోషంగా జీవించగలిగిన వారు. కొన్ని రోజుల తర్వాత
ఆ ఇద్దరి వద్ద నుండి సమాధానాలు వచ్చాయి. ఇప్ ఆహ్, ఆవ్ ఆహ్, ఆ ఇద్దరి వద్ద నుండి సమాధానాలు వస్తాయి. అప్పుడు మీకే తెలుస్తుంది అన్నారు బాబా. భారతీయ ప్రేమికుడు మళ్ళీ తన భార్య వద్దకు వెళ్ళాను అని ఉత్తరాన్ని రాశాడు. పాశ్చాత్య ప్రేమికురాలు తన భర్త తనను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని రాసింది. బాబాకు ఆ 2 ఉత్తరాలు చూసి, ఇదే వ్యత్యాసం. వాళ్ళు కలిసి ఉండలేరు అని నాకు ముందే తెలుసు. నేను చెప్పినా వారు విని ఉండేవారు కాదు అన్నారు బాబా. నా ప్రేమికుల భవిష్యత్తు కోసం నేను ఏదైనా ఆదేశం ఇస్తే దాంట్లో ఏదో ఒక నిగూఢమైన అర్థం ఉంటుంది. వాళ్ళు దాన్ని పాటించకపోతే కష్టపడతారు. వారికి ఎలాంటి అవాంతరం కలగకుండా నేను ముందే వారిని కాపాడి ఆ గండం నుండి రక్షిస్తాను. నేను ప్రతిసారి అలా ఎందుకు చేయమంటున్నానో కారణం చెప్పను. ఆ పని చేయకండి అని మాత్రమే నేను చెబుతాను. బావిగట్టున అలుముకున్న ఆ బావి గట్టున ఆడుకుంటున్నటువంటి పిల్లవాడిని తల్లి ఆ బావి దగ్గరికి వెళ్ళకు అని వారిస్తుంది. ఆ బావిని చూపించింది కాబట్టి పిల్లవాడు అందులో పడిపోయే ప్రమాదం ఉంది అని తల్లి గ్రహిస్తుంది. కానీ ఆ పిల్లవాడికి అది అర్థం కాదు. ఎందుకంటే ఆ బావిని వాడు చూడలేడు కాబట్టి అంటూ బాబా ఇలా అన్నారు. మీరందరూ నా పిల్లలు. మీ పనుల మూలాన మీకు అపాయాలు కలుగుతాయి అని నేను అనుకుంటే మిమ్మల్ని ఆ పని చేయమని ఎలా చెప్పను? మిమ్మల్ని రక్షించడానికే నేను చూస్తాను అన్నారు బాబా. బాబా ప్రేమికుల ఇంటిలో ఒక మరణం జరిగింది. ఆ వ్యక్తి చనిపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు అని విని బాబా గతంలో విష్ణు చనిపోయినప్పుడు వివరించిన విషయాన్ని మళ్ళీ ఇలా చెప్పారు. వాళ్ళు ఏడవకూడదు. ఎందుకంటే మరణించిన వ్యక్తి వాళ్ళు ఏడవడాన్ని చూస్తాడు. అతడికి వాళ్ళు బాధపడడం కనిపిస్తుంది. ఆ శవాన్ని వాళ్ళు పూడ్చడానికి గాని, కాల్చడానికి గాని తీసుకెళ్ళినప్పుడు అతడు కూడా వెంబడించి వెళతాడు. చనిపోయిన 3 రోజుల వరకు ఆ ఆత్మ చైతన్యంతో అక్కడే జరుగుతున్నదంతా చూడగలదు. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్లారు అంతా గమనించగలదు. ఆ వచ్చిన వారితో మాట్లాడడానికి అతడు ప్రయత్నిస్తాడు. వారిని ముట్టి తన గురించి తెలియజెప్పడానికి ప్రయత్నిస్తాడు. నేనిక్కడే ఉన్నాను ఏడవకండి. నన్ను చూడడం లేదా అని అడుగుతాడు. కానీ వారు అతడిని చూడలేరు. అందుకే వారు దుఃఖిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు దుఃఖించకుండా సంతోషంగా ఉండగలిగితే ఆ ఆత్మకు తన శరీరంతో మరియు బంధువులతో బంధనాలు తెంచుకొని ముందుకు వెళ్ళిపోవడానికి మార్గం సుగమం అవుతుంది. అది వ అతడికి తోడ్పడుతుంది. బంధువులు, కుటుంబ సభ్యులు ఏడుస్తూ, దుఃఖిస్తూ ఉంటే ఆ ఆత్మకు ముందుకు వెళ్ళడానికి అవరోధం కలుగుతుంది. అతడు తన శరీరంతో అప్పటికే అనుబంధం కలిగి ఉంటాడు. ఆ శరీరాన్ని పూడ్చిపెట్టి ఇంటికి వచ్చిన బంధువులతో అతడు కూడా మళ్ళీ ఇంటికి వస్తాడు. 10 రోజుల వరకు అతడు అచేతనంగా ఉంటాడు. 13వ రోజు లోపల తన పాత కుటుంబంతో, బంధువులతో సంబంధాలు తెంచుకొని వెళ్ళిపోతాడు. మీరు కల కంటున్నాను అందుకే అది నిజం. మీరు కల అనుకుంటున్నారు. అందుకే అది నిజం అని నమ్మరు. మీరు ఆ కల నుండి మేల్కొంటే మీరంతా చూడగలరు. నన్ను అధికంగా ప్రేమిస్తే మీరు ఆ నిద్ర నుండి మేల్కొంటారు. అది కష్టమేమీ కాదు అన్నారు బాబా. బాబా మరి మీ ప్రేమికులకు కూడా ఇలాగే జరుగుతుందా అని అడిగింది షీల. తప్పకుండా ఇలాగే జరుగుతుంది. కానీ ఆ ఆత్మలు బాధపడకుండా సులభంగా ముందుకు వెళ్ళడానికి నేను సహాయపడతాను. వారికి సహాయాన్ని అందిస్తాను. వారి ఆత్మ సజావుగా ముందుకు వెళుతుంది అన్నారు బాబా. బాబా ఒకవేళ నేను చనిపోతే మా అమ్మ చాలా బాధపడుతుంది. ఆమెను ఎలా సంతోషపరుస్తారు అని అడిగింది షీల. అందుకే నిన్ను ఆమెతోనే ఉంచాను. ఆమెను నేను సంతోషంగా ఉంచలేను. దీనికి ఒకే ఒక ఉపాయం నిన్ను నీ తల్లితోనే ఉండనివ్వడం అన్నారు బాబా.
లేకుంటే నేను చనిపోయి ఉండేదాన్నా బాబా అని అడిగింది షీల. అవును. నువ్వు ఇప్పటికే చాలా సార్లు చనిపోయి ఉండాల్సింది. నేను నిన్ను రక్షించాను. నువ్వు చనిపోయి ఉంటే రమ చాలా బాధపడి ఉండేది. అప్పుడు ఆమెను సంతోషపరచడం చాలా కష్టం. అందుకే ఆమెకు దుఃఖం కలిగించకుండా నిన్ను ఆమె దగ్గరే ఉంచేశాను అన్నారు బాబా. మరణం గురించి దుఃఖించడం ఎందుకు అని బాబా అన్నారు. బాబా, మీకు ఇది చాలా సులభం. మీరు భగవంతుడు. కానీ మేమలా కాదు. మీరు మాకు కూడా ఆ దృష్టిని ప్రసాదిస్తే మేము కూడా సంతోషంగా ఉండగలం. అలా మాకు ఆ దృష్టిని ఇస్తే ఆ ఆత్మ ఎంత సంతోషంగా ఉందో చూడగలం. మాకు ఎలాంటి శక్తులు వద్దు. మీరు ఏది చూడగలరో అది చూసే దివ్య దృష్టిని మాత్రమే ప్రసాదించండి అని అడిగింది షీల. బాబా ఇలా అన్నారు. నువ్వు ఆ స్థితికి చేరుకోవాలి. అప్పుడు నీకు అంతా అర్థమవుతుంది. అర్జునుడు కృష్ణుడితో నీ విశ్వరూప దర్శనాన్ని నాకు చూపించు అని అడిగాడు. కృష్ణుడు చూపించడానికి ప్రయత్నించగానే అర్జునుడికి భయం కలిగింది. కృష్ణుడు కొద్దిగా మాత్రమే ప్రకటించాడు. దాన్నే అర్జునుడు తట్టుకోలేక భయపడిపోయాడు. అది అంత సులభం కాదు. అందుకే జనం ఒక వలయంలో 40 రోజులు కూడా కూర్చోలేరు. ఎన్నో భయంకరమైన వస్తువులు తమ మీదికి వస్తున్నట్టు వారికి అనిపిస్తుంది. త్రాచుపాము, భూతాలు, దయ్యాలు మీదికి వస్తున్నట్టు భయానకమైన దృశ్యాలు వారికి కనిపిస్తాయి. దాంతో భయం చెంది ఆ వృత్తం నుండి బయటికి వచ్చేస్తారు అన్నారు బాబా. జై బాబా అండి. ఈరోజు ఇక్కడ ఆపేస్తాం. మళ్ళీ రేపు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ జై బాబా.